అమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి లీలారామా? చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని. ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది. అస్సలు కాదు. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి. హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు. మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి. 100% HUID గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో. థ్యాంక్ యూ అన్నయ్య. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. నగరంలోని శ్రీ సరస్వతి డిగ్రీ కళాశాల 30వ వార్షికోత్సవం చెరువు కొంపాలెం వద్ద గల ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించారు. సమాజం ఉంది అని చెప్పడానికి నేను ఎలాంటి అసక్తి లేదని చెప్తున్నాను. ఈరోజు పిల్లల్ని మరి చాలా వరకు పల్లెటూరు నుంచి సరైన విద్యా అవకాశాలు లేక మన పట్టణాల్లో హాస్టల్స్లో పెట్టి తల్లిదండ్రులు ఎంతో మరి లక్షల ఫీజులు కట్టి మరి వేరే స్టేట్స్ కూడా పంపించి మరి ఆ రకంగా చదివిస్తుంటే మరి పిల్లలు ఏం చేస్తున్నారు అని అంటే ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారు. మార్క్స్ తక్కువ వస్తే భయం, సరిగా పాఠాలు అర్థం కాకపోతే భయం, ఫెయిల్ అయితే భయం, సూసైడ్ అటెంప్ట్ చేసేంత విధంగా పిల్లల్లోకి మానసిక స్థైర్యం అనేది తగ్గిపోయిందనే విషయాన్ని మరి ఈరోజు మీరు అందరూ గమనించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి. మన చిన్నప్పటి నుంచి మనతో దగ్గర పెట్టుకొని ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివిస్తూ మనతోనే ఉన్నట్లయితే మన పిల్లలు చదువుతున్నారా లేదా స్కూల్స్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా, అలాగే కాలేజీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, చదివే విధానంలో ఏమైనా ఇబ్బంది ఉందా, టీచర్స్లో ఏమైనా ఇబ్బంది ఉందా రేపా. మరి రమణారెడ్డి గారు 33 సంవత్సరాలు కష్టమే ఈనాడు ఇంతమంది యొక్క విద్యార్థుల యొక్క చదువు భవిష్యత్తు ఇస్తే పోయేదేమీ లేదు. ఒకసారి ఓడిపోయినా కూడా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కాలి తప్ప ఒకేసారి జంప్ చేసినట్లయితే మీ ఆరోగ్యం గురించి కానివ్వండి, మీ భవిష్యత్తు గురించి కానీ వాళ్ళు ఎలాగైతే ఆలోచిస్తున్నారు అలాగే మీరు కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో యాక్టివిటీలో ఇప్పుడే చూసాం. డాన్సెస్ అన్ని కూడా ధర్మశ్రీ అనే పాప అయితే యోగా అనేది చాలా చక్కగా కూడా చేశారు. ఇటువంటి డాన్సెస్లో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనేది ఉత్సాహం మీలో ఉంది. కాబట్టి ఒకటే కోరుతున్నాను, మీరు ఈ సరస్వతి సంస్థలని కూడా ఇంకా పేరులో కూడా తీసుకురావాల్సిన అవసరం స్టూడెంట్స్లో కూడా ఉన్నాయి. దాన్ని ప్రోత్సహించిన పేరెంట్స్లో కూడా ఉన్నాయి. అన్నప్పుడు కూడా స్టూడెంట్స్ ఎక్కువగా కూడా ఉత్తీర్ణులై మేము వీఆర్ దే ప్రౌడ్ స్టూడెంట్స్ ఆఫ్ సరస్వతి విద్యాలయం అని చెప్పినప్పుడే ఎప్పుడు గర్వంగా కూడా మాగుంట కుటుంబం కూడా ఇష్టపడుతుంది అనేది మీకు తెలుపుతున్నాం. రమణారెడ్డి గారి కష్టం అంటే చూస్తున్నా ఉన్నప్పుడు వారి కష్టానికి ఏ విధంగా సహాయం చేయాలనేది మాగుంట కుటుంబం ఆలోచిస్తుంటుంది. ఎప్పుడు కూడా వారి వెంటుండి సహాయ సమయాలు చేసుకునే దాని కొరకు మాగుంట కుటుంబం ఎప్పుడు ఉంటుందని కూడా తెలుపుకుంటూ 34 సంవత్సరాలుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో సేవలు చేస్తూ ఉన్నది. కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు పార్లమెంటు మెంబర్ అయినప్పటి నుంచి ఈ ప్రాంతాల్లో సేవలు అనేది కూడా చేయడం అనేది చూసాం. ఆ తర్వాత పార్వతమ్మ గారు, ఆ తర్వాత నేను. ఉదయం 6ంటికి సరుకు కల్లా సచిన్ గారు వస్తుంది. అక్కడ డైనింగ్ హాల్ దగ్గర బౌన్సర్స్ డైనింగ్ హాల్. వేణుగోపాల్ రెడ్డి గారు మీ వాలంటీర్స్ ఉన్నారా? I requested to back your seats please.
గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 15 వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ గౌరవ అధ్యక్షులు కొల్లా నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక గద్దలగుంటలోని పార్కు వద్ద సంక్రాంతి సంబరాల కరపత్రికను ఆవిష్కరించారు. కలిసి మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో గత 20 సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాలతో కలిసి ఈ యొక్క అభివృద్ధి కమిటీ చేస్తుంది. ఈ అభివృద్ధి కమిటీ ఏ రాజకీయ పార్టీకి ఎటువంటి లేకుండా న్యూట్రల్గా ఉండి అందరినీ మనకు ఊరికి ఏం కావాలి, ముఖ్యం మా రాజకీయాలు కాదు, మనకు ఊరికి ఏం కావాలని ఉన్న అధికారులని రాజకీయ పరిపాలన రాజకీయ నాయకులని వాళ్ళతో కలుపుకొని మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఈ 22 సంవత్సరాల్లో మా అనుభవం ఏంటంటే రాజకీయ నాయకులతో ఉన్న ప్రభుత్వాలు కలిసి పనిచేయడం వల్ల ఊళ్ళో పనులని మేము ఘనంగా చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షన అట్లాగే మాధవరావు గారు వీళ్ళు గదలగుంటలో ఆరామ క్షేత్రానికి పై ఫ్లోర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు 20 లక్షలు ఇస్తే ప్రజలు 30 లక్షలు వేసుకొని చేయడం జరిగింది. అలాగే పార్కులో ఆట వస్తువులు 6 లక్షల రూపాయలు మాధవ్ గారు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మన మహాప్రస్థానంలో ఆగిపోయి ఉన్న ఫైర్ గార్డు, వాచ్మెన్ రూము, అలాగే గ్రీనరీ డెవలప్మెంట్లో భాగమైంది. అలాగే ఒక 600 ట్రాక్టర్ల మట్టిని ఆ గుంటలు బోర్చడానికి అది కూడా మహిళా భవన్ కమ్యూనిటీ హాల్ కూడా త్వరలో ఆయన చేతుల మీదుగా మన ఎమ్మెల్యే గారి మీదుగా మాధవ్ గారు ద్వారా ఈ యొక్క ఆ భవన్ కూడా ఇంకొద్ది కాలంలోనే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే అది చాలా నూతనంగా ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మహిళలకు కానీ మీటింగ్స్ కానీ ఉపయోగపడడానికి మా పాలెంలో మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంబరాల సందర్భంగా మా ఊరికి ఏం చేసామని చెప్పేసి నాయకులకి సన్మానం చేయటం, మా ఊరికి కావాల్సిన కార్యక్రమాలని వాళ్ళని అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ మాధవ్ గారు కానీ అలాగే మన డిప్యూటీ మేయర్ మాధవ్ గారు, ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేక అభినందన తెలుపుతున్నాం. అలాగే గురునాథం గారు, మన కుర్రా ప్రసాద్ వీళ్ళకి కూడా మాతో సహకరించి మాతో ఈ పనులతో చేస్తున్నందుకు వాళ్ళకు కూడా అభినందన చేస్తున్నాం. ఈ సంబరాల ఆట పోటీలో మా ఊళ్ళో ప్రజలందరూ పాల్గొంటున్నారు. అలాగే మన పట్టణ ప్రజలను కూడా హాజరయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. సంబరాన్నంటే సంక్రాంతి సంబరాలు గద్దలగుంట పాలెంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జరపడానికి పెద్దలు నిశ్చయించారు. 13వ తేదీన మహిళలందరికీ కూడా ముగ్గులు పోటీల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 14వ తేదీన చిన్నారులకు ఆటల పోటీలు మరియు వివిధ కేటగిరీల్లో పెద్దవారికి కూడా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 15వ తేదీన సభా కార్యక్రమము. ఈ సభా కార్యక్రమంలో ఆటల పోటీల్లో గెలుపొందిన వారందరికీ కూడా ప్రైజులు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాల సుజాత గారు మరియు పలువురు ప్రముఖులు విచ్చేస్తారు. అదేవిధంగా 16వ తేదీన ఒంగోలు నగరం నుంచి దేవతామూర్తులందరూ కూడా మన ఊరేగింపుగా వచ్చి పారివేటకు ఎంతో కనువిందు చేస్తారు భక్తులందరికీ కూడా. కాబట్టి ఈ పారివేట కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు గదలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఈ యొక్క సంక్రాంతి సంబరాలని మరి ప్రారంభించే సందర్భంలో రేపు 13, 14, 15 ఈ 3 రోజులు కూడా ఒక మంచి పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఈ కమిటీ కేవలం ఈ సంక్రాంతి సంబరాల నిర్వహణలో మాత్రమే పాలు పంచుకోకుండా ఏడాది పాటు ఈ గద్దలగుంట గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ ఇందాకే శ్రీనివాస్ చెప్పారు. మహాప్రస్థానం అయితేనేమి, గద్దలగుంట పార్క్ అయితేనేమి, కమ్యూనిటీ హాల్ అయితేనేమి, ఈ విధంగా అనేక కార్యక్రమాలు, వీధి లైట్లు కానీ, శానిటేషన్ కానీ, ప్రభుత్వాలు ఉన్నా, మున్సిపాలిటీ ఉన్నా, అన్నీ ఉన్నా, కానీ ఒక వాచ్ డాగ్ లాగా గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ అందులో భాగంగా ఈ సంక్రాంతి సంబరాలను కూడా జరుపుతూ మన సాంప్రదాయాన్ని కాపాడుతున్న వీరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఈ యొక్క సంబరాల్లో ఈ గద్దలగుంట గ్రామానికి చెందిన వారే కాకుండా నగర ప్రజలందరూ కూడా పాల్గొనవచ్చు. ఈ పాల్గొన్న వారికి ఒంగోలు అలాగే ఈ యొక్క సంక్రాంతి అనేది కూడా పూర్తిగా గ్రామీణ వాతావరణంలో జరగాల్సిన కార్యక్రమం కూడా. ఎందుకంటే గ్రామాల్లో ఉండే రైతాంగం కూడా వ్యవసాయం చేస్తూ పూర్తిగా ఆ యొక్క చేతికి అంది
కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొని గ్రామ ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉంటారని చెప్పి భావించే ఈ యొక్క సంక్రాంతి కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా మనం చూసినట్టయితే ఎక్కడెక్కడ టౌన్లో ఉండే జనం అందరూ కూడా తన యొక్క హారిజన్ అనేది ఎక్కడైతే ఉండిద్దో ఆ యొక్క గ్రామానికి వలస వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో ఉండిద్ది. హైదరాబాద్ నగరాన్ని చూసినట్టయితే ఈ యొక్క సంక్రాంతి చూసినట్టయితే దాదాపుగా 30 lakhs నుంచి 40 lakhs జనం పూర్తిగా ఈ 3 రోజులు కనుమరుగయ్యే పరిస్థితి. నగరంలోని సాయిరాం బాలికల జూనియర్ కళాశాల 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే ప్రణాళికబద్ధంగా చదవాలన్నారు. సభానంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వేడుకలను నిర్వహిస్తూ ఉన్నాము. ప్రకాశం జిల్లాలో 8 సంవత్సరాల క్రితము ఓన్లీ బాలికలకు మాత్రమే ఇంటర్మీడియట్ విద్య కొనసాగిస్తూ మరి ఈ రోజున తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానాలతో చిరంజీవి విద్యార్థులు సాధిస్తున్న ఉత్తమ ఫలితాలతో మరి ప్రకాశం జిల్లా దృష్టిని ఆకర్షించడం అనేటటువంటిది చాలా సంతోషదాయకమైన విషయము. తల్లిదండ్రులు ఇస్తున్నటువంటి స్ఫూర్తితో వారి ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం మా విద్యార్థులు సాధిస్తున్నటువంటి మంచి మరి ఎంసెట్లో కానివ్వండి, మెయిన్స్ అడ్వాన్స్లో కానివ్వండి, నీట్లో కానివ్వండి అనేకమైనటువంటి ఉత్తమ ఫలితాన్ని సాధించి మా సంస్థకి మంచి పేరు సాధించారని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాము. ఇదే విధంగా రాబోయేటటువంటి ముందు మరిన్ని ర్యాంకుల్ని ఇంకా మేము ఒక గోల్ తోటి ఒక అత్యుత్తమైనటువంటి టాప్ ర్యాంకర్ సాధించడానికి అని చెప్పేసి మాకు ఒక ఉన్నతమైన లక్ష్యంతో మా యొక్క స్టాఫ్ సహకారంతో మేము టీం వర్క్ తోటి ముందుకెళ్తున్నాము. మేము అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరటానికి మరి కొద్ది కాలంలోనే మంచి ఫలితాన్ని సాధించి నిరూపించుకోవడానికి ఇంకొక అవకాశం ఉందని కూడా మేము భావిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరము కూడాను మరి పోటీ పరీక్షల్లో నీట్లో కానీ, మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ మరలా మంచి ఫలితాలు సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మార్కులు, ర్యాంకులు సాధించినందుకు వాళ్ళకి మీడియా ముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జేఈ మెయిన్స్లో 96.25%, అలాగే జేఈ అడ్వాన్స్లో 929వ ర్యాంకు
సాధించిన తేజస్విని స్టూడెంట్కి ప్రత్యేక అభినందనలు. ఆల్ ఇండియా ర్యాంకు 929 వచ్చి మా కాలేజీ పేరు ప్రతిష్టలో వినమ్రం చేసింది. అలాగనే ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ ఇయర్లో 465 అవుట్ ఆఫ్ 470 సాధించిన మా విద్యార్థులు మౌనిక అట్నే అమృత వారు అభినందనలు. బైపీసీలో 440కి కే అమృత 434 సాధించినందుకు మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాబోయే సంవత్సరంలో ఈ విద్యార్థులు నీటు జేఈ మెయిన్స్లో కూడా కంపల్సరీగా ర్యాంకులు సాధిస్తారని మేము ఆశిస్తున్నాం. బాలికలకు స్త్రీలకు భద్రత కరువవుతున్న ఈ రోజుల్లో కోడికత్తి కేసులో ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని, కోడికత్తి కేసును రద్దు చేయాలని దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో కోడికత్తి సీను విడుదల చేయాలని సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘ, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. వరకు వెళ్ళాలి చెప్పండి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లా మాకు వచ్చిన మెడికల్ రిపోర్ట్లా అపోలో డాక్టర్ స్వాతి గారు ఇచ్చిన రిపోర్ట్లా 5 సెంటీమీటర్, ఇది 10 సెంటీమీటర్ ఉంటుంది. ఇది 0 పాయింట్, అది కూడా 0 పాయింట్, జీరోలో కూడా 0.5 సెంటీమీటర్ ఇంజురీ వచ్చింది. ఆ ఇంజురీకి ఒక అబ్బాయి 5 years 2 months 18 days నుంచి జైల్లో ఉన్నారంటే ఇది ఎంత అన్యాయం ఉంది మీరు అర్థం చేసుకోండి. తెలుసా ఎంత అన్యాయం ఉంది అంటే 0.5 సెంటీమీటర్ ఇంజురీకి ఒక దళిత అబ్బాయి ఒక 5 years నుంచి జైల్లో ఉన్నారంటే ఇది మా డెమోక్రసీ కంట్రీలా, ఇండిపెండెంట్ కంట్రీలో మనం ఉంటున్నాం. అదే ఇది పెద్ద అవమానం ఉంది. అది మొన్న కూడా జనపల్లి శ్రీనివాస్ అదే అంటున్నారు, నాకు కావాలంటే నా ఫోన్లో రికార్డింగ్ ఉన్నాయి. ఎందుకు హైకోర్టు జడ్జిలు కూడా పండుకున్నారా, కుంభకర్ణలాగా పండుకున్నారా? ఎందుకు వాళ్ళు కూడా ఏమంటారు ఫోకస్ చేయడం లేదు ఈ కేసు మీద? ఒక ఇన్నోసెన్స్ ఉన్న మనిషికి 5 years 2 months 18 days నుంచి జైల్లో ఉన్నారంటే ఎంత ఇన్జస్టిస్ ఫేస్ అవుతుంది మీరు అర్థం చేసుకోండి. ఇదే వాంగ్మూలం జగన్మోహన్ రెడ్డి 10 Aprilకి వస్తానని సైన్ చేశారు ఆయన, నేను వస్తానని. కానీ అదే జగన్మోహన్ రెడ్డి బాధితుడుగా ఉన్న ఆయన బాధ ఏముంది, కోర్టుకు వచ్చి రా బాబు చెప్పురా నాయన అంటే కూడా పారిపోతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు మైటీ పర్సనా లేకుంటే వీక్ పర్సనా? మీరు అర్థం చేసుకోండి. రోజు నిర్బంధిస్తున్నారు, ఇది చేస్తున్నారు. 2 రోజులైంది, 3 రోజులైంది, 10 రోజులైంది, బెయిల్ రాలేదు. నేను చెప్పేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన తర్వాత దానికి సంబంధించింది ఈ రాష్ట్రం మొత్తం ఎలా ఏడ్చారో, తర్వాత దానికి సంబంధించింది మిగతా మా దేశాల్లో కూడా ఎంతమంది అక్కడి నుంచి కన్నీరు గారుస్తూ ఒక వ్యక్తిని నిర్బంధించారంటే నిర్బంధం అనేది ఎట్లా ఉంటుంది అది చెప్పడానికి చెప్తున్నాను. ఏ వ్యక్తికైనా సరే అది ఆ నిర్బంధం 1 రోజు ఉన్నా 2 రోజులు ఉన్నా మనకి 1 రోజు జైల్లో ఉంటే దానికి సంబంధించింది కొన్ని సంవత్సరాలు ఉన్నట్లు ఉంటుంది. అది గమనించకుండా కాబట్టి అలాగా 30 రోజులని 20 రోజులు రోజు పేపర్లో రాస్తూ ఇది చేస్తూ ఎంత దీనంగా రాశారో మనకు తెలుసు. కాబట్టి అటువంటి నిర్బంధాన్ని ఇక్కడ దళితుడు సంబంధించి చేస్తే అది 5 సంవత్సరాలు చేసి దానికి అది చట్ట పరిధిలో కూడా లేకుండా ఉంటే దానికి సంబంధించిన ప్రశ్నలు ఎవరు ఎత్తట్లేదు. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని దానికి సంబంధించింది ఇది కోర్టులకు అప్పచెప్పేసి కోర్టులో ఉంటే ఇట్లాగే మగ్గిపోవాల్సి వస్తుందని దీన్ని ప్రజల మధ్య తీసుకొని రావాలి. ప్రజలు మాట్లాడాలి, ప్రజా సంఘాలు మాట్లాడాలి, దళిత సంఘాలు మాట్లాడి ఇది ఒక ఇష్యూగా దీనికి సంబంధించింది. మళ్ళీ ఎలక్షన్లో వాళ్ళు దాన్నే ఇష్యూగా చేయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించింది ఇంకా అతనైతే బయటికి రాకుండా ఉండటానికి చట్టపరంగా చేయాల్సినవన్నీ చేశారు. హైకోర్టు దానికి స్టే ఇచ్చింది. ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే అయిపోయేదానికి బాధితుడు నేను రానంటున్నాడు. ఎందుకంటే మిగతా కుట్రదారులు దీంట్లో ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ డీజీపీ కానీ వాళ్ళు కానీ విమానాశ్రయంలో వాళ్ళు ఎలా వచ్చాడు, ఇతనికి కత్తి ఎలా వచ్చింది, వాళ్ళందరూ కూడా డీజీపీ వీళ్ళందరూ సహకారం లేకపోతే ఎట్లా? కాబట్టి ఆ కోణంలో వీళ్ళు విచారించలేదు కాబట్టి అది విచారించాలి అని అంటున్నారు. సరే మీరు విచారించుకోండి, ఏమైనా చేయండి, మళ్ళీ విచారణ జరపండి, ఎన్ని సంవత్సరాలైనా చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ బట్ అతన్ని నిర్బంధించి చేయాల్సిన అవసరం ఏంటి? దానికి అతను కేసులు ఎత్తేసాడు ఎన్నికల కోసం. ఎంఆర్పిఎస్ ఆందోళన కేసులు కొన్ని, తర్వాత రాపూరు పోలీస్ స్టేషన్ మీద దళితులు దాడో కొన్ని, ఇంకో విచిత్రమైన కేసు అంటే అంబేద్కర్ జిల్లాలో మంత్రి విశ్వరూపు అదేవిధంగా ఎమ్మెల్యే వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేయించాడు. కాపులకి దళితుల మీద క్యాబ్ పెంచడానికి వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తేయించాడు. దళిత మంత్రి స్వరూప ఇంటి మీద దాడి, ఎమ్మెల్యే బీసీ ఒక ఎమ్మెల్యే మీద ఇంటి మీద దాడి చేశారు. తుపాకులు ఉండే, తుపాకులు కాలిపోయినాయి. కానీ పోలీసులు ఫైర్ చేయాలి, లాఠీచార్జ్ చేయాలి. ఎందుకు? ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు. కాబట్టి ఆ కేసులు కూడా ఎత్తేసాడు. దళితులు మేము ధర్నాలు చేస్తే 20 సంవత్సరాలు తిరుగుతున్నాం కోర్టుల చుట్టూ. ఒక దళితులు చనిపోయారు, వాళ్ళ న్యాయం జరగాలని కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తే నిన్న కూడా వాయిదా ఉంది మాకు.
కానీ ఈరోజు ఆ కేసులు ఎత్తేయలే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను దళితుల మేనమామ, క్రైస్తవుల ఆరాధ్యం అంటున్నాడు. మొన్న ఇటీవలనే డిసెంబర్ 25న పులివెందులో CSHలో మీటింగ్ పెట్టి క్రైస్తవులు క్షమాగుణం కలిగి ఉండాలని చెప్పి ఆయన మహాప్రవక్తలాగా బోధించాడు. కానీ ముందు జగన్మోహన్ రెడ్డి క్షమాగుణం కలిగి ఉండాలి. అధికారం శాశ్వతం కాదు, దళితులనే టార్గెట్. ఎందుకంటే పిడతల సత్యంబాబు కేసు చెప్పాడు. అంతకుముందు కూడా మనకి ఒక సినిమా యాక్టర్ హైదరాబాద్లో కూడా ఆ అమ్మాయిని కూడా రేపు చేసి చంపి అమాయకులు ఇరికి అసలు తెప్పించారు. హైదరాబాద్లో కూడా చంపారు. తర్వాత ఆయుష మేర హత్య కేసులో కూడా సత్యంబాబు కూడా కేసు కూడా చూసాము. కాబట్టి మనం దళితులు పోరాటం చెంది కోర్టులో న్యాయవాదులు వాదించిన బయట దళిత సమాజం కానీ, ఎందుకంటే కొంచెం హక్కుల సంఘాలన్నీ కూడా మాట్లాడిన పరిస్థితుల్లో నెట్టిపడ్డాయి. కాబట్టి క్రమంలో కనీసం దళిత సంఘాలు మేము అంబేద్కరిస్టులమి లేదా మేము రాజ్యాధికారం కావాలని ఫేస్బుక్లో యుద్ధాలు చేయటం కాదు, నీళ్లతో యుద్ధాలు చేయటం కాదు, రోడ్డు మీదకి వచ్చి కోడికత్తి జనపల్లి శ్రీనివాసరావు వాళ్ళ అమ్మాయిమే, వాళ్ళు నిరుపేదలు, వాళ్ళకి మనమందరం సామాజిక బాధ్యత ఆడవటం కాదు. నా బిడ్డను మాత్రం అందరూ నాకు విడిపెడతారండి. జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టించారండి. జైలుకి రమ్మంటే సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకుని మీరు అందరూ పెట్టుకుంటారనండి. ఈ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే నా కొడుకు మీరు పెంచాలని తప్పుడు కేసు పెట్టారండి నా కొడుకు మీద. మీద కూడా చేసిన దగ్గరండి అమ్మాయి కూడా బాగా అయిపోయాడండి. ఈ 5 సంవత్సరాలు మట్టించి మమ్మల్ని చూసి ఓడి చేసేవారు ఎవరు లేరండి. మమ్మల్ని ఆదించి కూడా వస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పి నా కొడుకుని విడిపెడతారండి చెప్తున్నా. మాల సామాజిక వర్గానికి కేటాయించిన నియోజకవర్గాలను తిరిగి వారికే కేటాయించాలని, మాలలకు రావాల్సిన నామినేటెడ్ పోస్టులను వారికే ఇవ్వాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బెల్లా చెన్నయ్య డిమాండ్ చేశారు. నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ డ్రామాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు తక్కువ రేట్లో అవి ఉపయోగపెట్టడానికి అంబేద్కర్ ఆడిటోరియం అని చెప్పని గత 20 సంవత్సరాల నుంచి మున్సిపల్ శాఖలో నుంచి మున్సిపల్ దగ్గర నుంచి మేము కోర్టు కేసి అవన్నీ గెలిచిన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంబేద్కర్ ఆడిటోరియం అనేది అసలు ఆ ఊసే లేకుండా ఫండ్స్ శాంక్షన్ చేయకుండా ఏదేదో ఎక్కడెక్కడో దేనికో ఫండ్స్ బటన్ నొక్కటాలు ఈ నొక్కటాలు చేయటం అనేది కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇప్పటికైనా ఇదేం లేదు, ఇంకా కోడ్ రాలేదు, మీరు మా దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా అంబేద్కర్ ఆడిటోరియం గురించి ఒక 10 కోట్లు శాంక్షన్ చేస్తే శంకుస్థాపన పెట్టాల్సిందిగా కోరడం అనేది. ఇప్పుడు 19వ తారీఖు అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఏదో విధంగా దాన్ని కంప్లీట్గా చేసేసి ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా అంబేద్కర్ ఆడిటోరియం ఒంగోలు కూడా దాని నిధులు కేటాయించి అదే రోజు ప్రకటించాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మాలమాడ తరఫున. అదేవిధంగా ఇక్కడున్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరికీ ఇళ్ల స్థలాలు లేని పరిస్థితి. ఒంగోలు టౌన్లో దాదాపు చాలామంది ఒకే ఇంట్లో నలిగి కుటుంబాలు చచ్చిపోయే పరిస్థితి, ఇబ్బంది పడే పరిస్థితి. దీన్ని వెంటనే సీఎం గారు ఈ జిల్లాకి, ఈ టౌన్కి నిధులు కేటాయించి ఇళ్ల స్కీమ్ వ్యవహారంలో మీరు ఖచ్చితమైన హామీ, శాంక్షను, డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తారో దళితులు మీ వైపు ఉంటారని చెప్పని కూడా మేము ఈ వేదిక మీద మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడున్న ఈ జిల్లాలో ఉన్న దళితులు నామినేట్ పోస్టుల్లో
ఈ జిల్లాలో కూడా మా మాలలకు అన్యాయం జరిగింది. స్టేట్ వైడ్గా మా జిల్లా ఈ స్టేట్ వైడ్ కూడా మా మాలలకు అన్యాయం జరిగింది. మేము ఇక్కడి నుంచి ఏం చెప్తున్నాం, మాలలోకి ఎక్కువగా నామినేట్ పోస్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్లు గతంలో ఉన్నట్టు ప్రకాశం జిల్లాలో 3 ఒకరికి మాదికి 2 మాలలకి కేటాయించిన దాంట్లో మళ్ళీ పరిశీలించాలని కూడా మేము సభావేదికగా చెప్పదలుచుకున్నాం. ఓపెన్గా మేము చెప్తా ఉన్నాం అందరికీ. ఆయన సురేష్ గారికి మాకేం వ్యతిరేకం కాదు, ఇంకొక ఆయన మాకు వ్యతిరేకం కాదు. మేము చెప్పేది ఏంటంటే మా మాల జనాలు ఎక్కువ ఉన్న చోట మాకు ఇవ్వండి, వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి ఇవ్వండి. మాకేం ఇబ్బంది లేదు, మాకేం వ్యతిరేకం కాదు. మేము అందరు కలిసి ఉంటాము, మాది కలిసి ఉంటాము ఈ జిల్లాలో. మిగతా జిల్లాలో ఏమైతే కానీ ఈ జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఆ కారంషెడ్ ఇష్యూ జరిగిన కాడి నుంచి సుండూరు ఇష్యూ జరిగిన దగ్గర అప్పటి నుంచి కానీ కలిసి పనిచేసిన దానివల్ల అవి ఛేదించగలిగాము. అదేవిధంగా మాకు గొడవలే లేవు. మేము వేదిక మీద నుంచి చెప్పేది ఏంటంటే మా దళితుల ఐక్యత వచ్చేసి ఇలాంటి మీరు జగన్ గారికి మేము చెప్పేది ఒకటే, ఇంకా రెండు సీట్లు కేటాయించండి ఈ జిల్లాలో. ఎస్సీలు ఎక్కడున్నారు అక్కడికి ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి, మేము ఓట్లేస్తాం, మా దళితులు ఏందో మా సత్తా చూపిస్తాం అనే దాని మీద కూడా మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్లో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. నాన్ పోకల్లో కూడా అడ్మినిస్ట్రేషన్లో మా మాలలకు కానీ మాదిలకు కానీ చాలా అన్యాయం జరుగుతూ ఉంది. దీని మీద కూడా జగన్ గారు దృష్టి పెట్టాలని చెప్పని కూడా మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈ జిల్లాకు వస్తే అభివృద్ధి అనేది ఏమి లేదు, ఎందుకో అర్థం కాని పరిస్థితి ఈ జిల్లా. ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు. తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్. గత 25 సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో 50% వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి 4 నుండి జనవరి 16 వరకు లభిస్తుంది. సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి.